అలానే విశ్వేశ్వరరావు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న నువ్వు బంగారం పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు పెరుగుతుంది అని చెప్తున్నావు అన్నా. నేను నిజమే, ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అలానే ఉన్నాయి. మనం ఒక వీడియో చేస్తాం ఇప్పుడు, బంగారం పెరుగుతుంది అని, ఇవాళ మార్కెట్ పెరిగింది కాబట్టి పెరుగుతుందని చెప్పి చేస్తాం. దీన్ని అప్లోడ్ చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. సాయంత్రానికంటే వాళ్ళకి మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో నీకు ఔన్స్ బంగారం రేట్ వచ్చేసి 4,000 కొంచెం అటు ఇటుగా తిరుగుతూ ఉంటుంది. ఆ న్యూస్ వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి దాదాపుగా 12 గంటలు పడుతుంది. ఈ లోపల మారిపోతుంది. అంటే అంత వేగంగా బంగారం రేటు పెరగడం, తగ్గడం, ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నిన్న బంగారం రేటు పడిపోయింది, మళ్ళీ ఇవాళ పెరిగింది. ఇప్పుడు పెరిగిందని చెప్తున్నాను. యాజ్ ఆఫ్ నో నేను ఈ వీడియో చేసేటప్పటికి పెరిగింది. ఎందుకు ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా అని అంటే, అమెరికా ఫెడ్ మొన్నటి వరకు ఏం చేసింది, వడ్డీ రేట్లని పెంచవచ్చు అని చెప్పి అనౌన్స్ చేయలేదు, భావించారు ఇంటర్నేషనల్గా ఉండేటువంటి ఆర్థికవేత్తలు. ఇప్పుడేంటి, వడ్డీ రేట్లలో కోత విధించవచ్చని ఒకసారి, లేదు వడ్డీ రేట్లని యథాతథంగా కొనసాగించవచ్చు అని చెప్పి ఇంకొకసారి, ఇలా రకరకాలుగా వస్తున్నాయి. గత 2 రోజుల వరకు 65% మంది ఆర్థికవేత్తలు అంతర్జాతీయంగా ఫెడ్ రేట్లలో కోత పడే అవకాశం ఉంది అని చెప్పి న్యూస్. దాంతో బంగారం రేటు పెరగడం ప్రారంభించింది. ఇప్పుడు అది 65% మంది కాస్త సో ఫెడ్ రేట్లలో, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఒపీనియన్ వెళ్ళిపోయింది. దాంతో నిన్న బంగారం పట్మని పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఇప్పుడు ఎందుకు పెరిగింది అని అంటే, ఏ రోజుకి ఆ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా, ఫెడ్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా, తర్వాత ఆయా దేశాలు బంగారానికి ఇండియన్ పెట్టేటువంటి నివేదిక బేస్ చేసుకొని, ఇప్పుడు చైనా భారీగా బంగారం కొనుగోలు చేస్తుంది, అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంది, అలాగే మన ఇండియా కూడా ఆర్బీఐ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. సో ఆయా దేశాలు పెట్టేటువంటి ఇండియన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ఇంటర్నేషనల్గా, ఇదేదో భారతదేశానికి సంబంధించిన ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్గా డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని పెరగడము తగ్గడము ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు చెప్పేటువంటి మాట. సో ఇప్పుడు ఫెడ్ రేట్లలో కోత ఉండదు అనేటువంటిది ఒకటి ఫిక్స్ అయిపోయారు. అమెరికా ఫెడ్ ఎలాంటి మార్పులు చేయదు వడ్డీ రేట్లలోని. సో దాంతో బంగారం స్టేబుల్ అవుతుంది. 4,000 ఔన్స్ బంగారం 4,100 రూపాయలు, 4,050 రూపాయలు, ఇవాళ 4,150 రూపాయలు అలా అయ్యింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో 4,000కి కాచుకొని తిరుగుతూ ఉంది బంగారం రేటు. ఎప్పుడైతే 4,000 తగ్గుతుందో బంగారం, 4,000, 3,800 లేదా 3,600, 3,500 డాలర్లకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు తులం బంగారం 80 నుంచి 90,000కి వచ్చే అవకాశం ఉంది. కానీ 4,000 దగ్గర ఉన్నంత వరకు 1,00,000 దాటే ప్రసక్తి, 1,00,000 తగ్గేటువంటి ప్రసక్తే ఉండదు. ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి రేట్లు మనం చూస్తే అసలు బంగారం ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుంది అనేది, ఇప్పుడు ఇవాళ బంగారం రేటు చూద్దాం. ఇవాళ బంగారం రేటు తీసుకుంటే ఇక్కడ చూడండి, బంగారం రేటు ఇవాళ 120 రూపాయలు పెరిగింది గ్రామ్కి. 8 గ్రాములు అంటే సవరకు వచ్చేసి 960 రూపాయలు. తులం బంగారం వచ్చేసి 1,200 రూపాయలు పెరిగింది. సో ఇక్కడ పెరిగినటువంటిది 22 క్యారెక్టర్లు వచ్చేసి 110 రూపాయలు పెరిగింది. సవర్ వచ్చేసి 880 రూపాయలు పెరిగింది. తులం వచ్చేసి 1,100 రూపాయలు పెరిగింది బంగారం రేటు. సో ఇవాళ పెరిగింది. ఇక్కడ చూడండి, మళ్ళా నవంబర్ 18వ తారీఖున నిన్న 174 రూపాయలు తగ్గింది. నిన్న నవంబర్ 17వ తారీఖున మళ్ళీ పెరిగింది. ఇక్కడ చూడండి, నవంబర్ 15 తగ్గింది. నవంబర్ 14 180 రూపాయలు తగ్గింది. అంటే 24 క్యారెట్లది. ఇదేమో 22 క్యారెట్ల బంగారం. అంటే ఈ నవంబర్ 15 కొంత పెరిగింది, ఇవాళ హైయెస్ట్ పెరిగింది మళ్ళా. అంటే ఫెడ్ రేట్లు, అమెరికా ఫెడ్ రేట్లు ప్లస్ అమెరికాలో షట్ డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో ఈ ఫ్లక్చువేషన్స్ తగ్గడం పెరగడం అనేది ఉన్నాయి. అమెరికాలో 46 రోజుల పాటు ఏం జరిగింది, అక్కడ షట్ డౌన్ జరిగింది. అంటే లావాదేవీలన్నీ ఆగిపోయాయి అమెరికాలో. ఆ కారణంగా ఏమైంది, అమెరికాలో షట్ డౌన్ జరుగుతున్న కాలంలో బంగారం రేటు పెరిగిపోయింది. ఎందుకు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ చూస్తే కనుక దాని పతనం చూసాం. సో డాలర్ పతనం అవుతుంది కాబట్టి బంగారం రేటు పెరిగింది. ఎప్పుడైతే షట్ డౌన్ లిఫ్ట్ చేశారో
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరుగుతున్నప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. సో ఇక్కడ ఆ ఫ్లక్చుయేషన్ క్రమంలో ఇంటర్నేషనల్గా మార్కెట్ చేసేటువంటి క్రమంలోనే ఇవన్నీ కూడా పెరగడం తగ్గడం ఇవన్నీ ఉంటాయి. ఇవాళ బంగారం రేటు పెరిగింది. సో ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేసి ఇది మీ దగ్గరకు వచ్చేటప్పటికి మారిపోయేదానికి కూడా అవకాశం ఉంది సాయంత్రానికి. అంటే ఫ్లక్చుయేషన్స్ అలా ఉంటాయి బంగారంలో. ఇవన్నీ కారణం ఏంటంటే ఇంటర్నేషనల్గా ఏర్పడినటువంటి పరిణామాలు, బంగారం రేట్లు పెరగడానికి తగ్గడానికి. ఇతిమిద్దంగా ఇదిగో పలానా రోజు పెరుగుతుంది, పలానా రోజు తగ్గుతుంది అని చెప్పి స్పష్టంగా అంతర్జాతీయంగా ఉండేటువంటి ఆర్థికవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. అందుకని నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ కానీ, గ్రోక్ కానీ, జెమినీ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి. వాటిలో నేను గ్రోక్ని, అంటే ఎలన్ మస్క్ ఓనరు, సో అతను కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ ఎక్స్ని, అందుకే నేను దాన్ని బంగారం పెరుగుతుందా అని చెప్పి నేను అడిగాను. అడిగితే అది ఏం చెప్పిందంటే నేను చెప్తాను. అడిగితే అవును అని చెప్తుంది, బంగారం రేటు పెరిగిద్ది అని చెప్తుంది గ్రోక్. బంగారం ధరలు రాబోయే కాలంలో మరింత పెరిగే అవకాశం ఉంది. 2025లో ఇప్పటికే బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఏడాది ప్రారంభం నుండి సుమారు 50 నుంచి 60% ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నవంబర్ 19 అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారుగా $4,090 ఉంది. అమెరికా డాలర్లు $4,090 ఉంది ఇంటర్నేషనల్గా అమెరికా మార్కెట్. ఇదే ఇండెక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అమెరికాలో ఔన్స్ బంగారం ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది మార్కెట్ మొత్తం ఇంటర్నేషనల్గా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా. $4,090 ఉంది ఇవాళ మార్కెట్. ఇది గ్రాముకు దాదాపు 9,000 నుంచి 9,500కు సమానం. ఇది డాలర్ రూపాయి మార్కాలను బట్టి. భారతదేశంలో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 85,000 నుంచి 90,000 మధ్య ఉంది. కానీ ఇది నగరాలు మరియు ట్యాక్సులను బట్టి మారుతుంది. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బంగారం రేట్ అయితే మనకి 85 నుంచి 90. కాకపోతే మనకి ట్యాక్సులు అన్నీ అడిషనల్గా కలిపితే ఇప్పుడు మనకు తులం బంగారం వచ్చేసి 1,24,000 ఉంది. సో భవిష్యత్తులో ఏంటి దీని పరిస్థితి, 26లో పరిస్థితి ఏంటి అని కూడా అడిగాను నేను. ఇప్పుడు జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే, అంటే ఈ బంగారం దాని మీద స్టడీ చేసే కంపెనీలు, జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే Q4 అంటే క్వార్టర్, ఒక సంవత్సరాన్ని 4 భాగాలుగా చేస్తారు, ప్రతి 3 నెలల్ని. ఇప్పుడు మనం Q4లో ఉన్నాం, చివరి క్వార్టర్లో ఉన్నాం ఈ ఏడాది. Q4లో డాలర్ వచ్చేసి ఔన్స్ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో 3,675 నుంచి 4,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పిస్తున్నారు. అంటే బంగారం రేటు తగ్గుతుందని చెప్పి జేపీ మోర్గాన్ చెప్తుంది. ఇది 3,675 రూపాయలకు వచ్చింది అనుకోండి, తులం బంగారం అన్ని ట్యాక్స్లతో కలుపుకొని మనకి 90,000కి వచ్చే అవకాశం ఉంది. 85-90 మధ్యలో వచ్చే అవకాశం ఉంది జేపీ మోర్గాన్ చెప్తుంది దాని ప్రకారం. ఇప్పుడు Q4 నడుస్తుంది 2026 జనవరి, అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అని చెప్తున్నాడు. అలాగే మోర్గాన్ స్టాన్లీ ఏం చెప్తున్నారు, 2026 మధ్యలో 4,500 ఔన్స్కి వెళ్ళే అవకాశం ఉంది, $4,500 ఔన్స్కి వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే అప్పుడు మనకి 1,30,000 1,40,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది తులం బంగారం. అలాగే HSBC 2025 సగటు వచ్చేసి ఔన్స్ బంగారం 3,355 రూపాయలు ఉంది. 2026లో 5,000 దాకా పెరిగే అవకాశం ఉంది, $5,000 పెరిగే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. $5,000 అయితే 2 లక్షలు, మనకి తులం బంగారం 2 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ఇక భారతీయులు, అదేమో ఇంటర్నేషనల్ నేను చెప్పింది ఇప్పటివరకు మోర్గాన్ స్టాన్లీ అవన్నీ కూడా. ఇప్పుడు భారతీయులు ఇండియన్ బేస్డ్ కంపెనీలు ఏం చెప్తున్నాయి, ఏంజల్ వన్ కానీ లేదంటే మోతీలాల్ ఓస్వాల్ కానీ ఇవేం చెప్తున్నాయి అంటే 2025 చివరి నాటికి 10 గ్రాములకు 1,10,000 వరకు చేరవచ్చు, లేదా తులం బంగారం 1 లక్షకు మించవచ్చు అని చెప్పిస్తున్నారు. అంటే తగ్గిద్ది అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, అంటే బంగారం కొనుగోళ్లు, ఇవన్నీ ఆర్థిక అనిశ్చితి, ఇవన్నీ కూడా వీటిని బట్టి మళ్ళీ ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఏది జరిగినా కానీ ప్రపంచంలో బంగారం సేఫ్ సైడ్ అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. డాలరు బంగారం ఈ రెండే కొనుగోలు చేస్తారు డబ్బులు ఉన్న వాళ్ళంతా. సో ఇప్పుడు డాలరు పరిస్థితి డోల్రమ్స్లో ఉంది కాబట్టి బంగారం వైపు మొగ్గు చూపారు. ఎప్పుడైతే డాలరు పెరుగుతుందో అప్పుడు బంగారం రేటు తగ్గిపోతుంది. సో కాబట్టి
కొన్ని హెచ్చరికలు చేస్తుంది. ఏది గ్రోకో ఏం చేస్తుందంటే ధరలు తాత్కాలికంగా 3,900కి కిందకి రావచ్చు, కానీ ట్రేడ్ మొత్తం బుల్లిష్గా ఉంటుంది. అంటే 3,900కి రావచ్చు ఏదో ఒక టైంలో, కానీ ఒకసారిగా బుల్లిష్ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి మీరు రిస్క్ తీసుకొని పెట్టుబడులు పెడతారా లేదని మీ ఇష్టం అని చెప్తుంది. బంగారం కొనాలనుకుంటే ఈటీఎఫ్లు లేదా సావరిన్ బాండ్లు వంటి ఆప్షన్లు పరిగణించండి అని చెప్తున్నారు. మీరు బంగారం నేరుగా కొనొద్దు, మీరు ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఫైనాన్షియల్గా కొంత సేఫ్ సైడ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో కాబట్టి బంగారం ఫ్లక్చువేషన్స్ని ఎవరు అంచనా వేయలేకపోతున్నారు ఎగ్జాక్ట్గా అయితే. బట్ ఏదో ఒక సమయంలో తులం బంగారం 90,000కి అయితే వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడు వస్తే అప్పుడు కొనుగోలు చేయొచ్చు 90,000కి వచ్చినప్పుడు. అన్నిటికన్నా ఈటీఎఫ్ బెటర్ అని చెప్తున్నారు. నేను చెప్తాం కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే చెప్తుంది. ఎందుకు అడిగారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక కంపెనీలు అనేక రకాలుగా చెప్తున్నాయి కాబట్టి ఏఐని అడిగాను. ఏఐని అడిగితే ఏఐ చెప్పిన సమాధానం అది. సో దీన్ని బట్టి మీరు కొనుగోలు చేస్తారు లేదని మీ ఇష్టం. థ్యాంక్ యూ.